నేరడుగుమ్మ మండలం గుర్రప్తండ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అట్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం గ్రామ శాఖగా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, పార్టీ బలోపేత కోసం ఆయన కృషి ఏ విధంగా ఉందో వారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖగా జాయిన్ అయిన కాడి నుండి ఇప్పటి వరకు మీరు చేస్తున్న సేవలు ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే బై బర్త్ నుంచి మా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీ. పరిస్థితుల ప్రభావం వల్ల మధ్యలో మా బాబాయ్ వాళ్ళు ముందు నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోవడం వల్ల అప్పటి నుంచి పార్టీ మారే ఉద్దేశం లేదు కాబట్టి ఆ రోజు నుంచి పార్టీ కోసం పనిచేసిన. ఏకాకినైనా సరే పక్కనైనా సరే సింగిల్గానైనా సరే నా వంతు పేద నేను చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ముందుకు నడుస్తూ ఉన్నా. రోజు రోజుకి విలేజ్లలో ఒక్కొక్కరిని కూడగట్టుకొని కాంగ్రెస్ పార్టీ కోసం ఆర్ఎన్ఎస్ఎల్ కృషి చేసిన. నా యొక్క కార్యక్రమాలని నా యొక్క హార్డ్ వర్క్ని గుర్తించి గ్రామ శాఖ అధ్యక్షులుగా ఇవ్వడం, దేవరకొండ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం, అటువంటి పోస్టుల్లో పనిచేసిన. ఇప్పటికీ కూడా నేను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా కొనసాగుతా ఉన్నాను. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి సేవలను పబ్లిక్లో తీసుకుపోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం, బడు బలహీన వర్గాల కోసం స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత కూడా ఎటువంటి పరిస్థితుల్లో మనకు స్వతంత్రం వచ్చింది, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిందో మనకు తెలిసిన విషయమే. అందుకే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపు మేరకు కార్యక్రమాలు చేస్తున్నాం సార్. సార్, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు మీ గుర్రపు తండాలు అనేకమైన సేవలు చేసిరని తెలుస్తుంది సార్. మీకు ఎట్లా సాధ్యమైంది? మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కొద్ది తేడాతో కూడా విఫలం కావడం జరిగింది. ఎందుకు కారణాలు ఏంటి సార్? అంటే నాకు పదవులు అనేది కాకుండా నేను ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన కాబట్టి పదవులు అనేది అవకాశాలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ ప్రజలు ఇచ్చిన దాన్ని బట్టి ప్రజా తీర్పుని ఏ విధంగానే మనం స్వాగతించాలి కాబట్టి నా ప్రజాసేవని చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కరోనా టైంలో కూడా చాలామంది పేదలు హైదరాబాద్లో ఉన్నటువంటి నివాసం బతుకు తెరువు కోసం హైదరాబాద్కి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ పరిస్థితులు బాగాలేక విలేజ్లోకి తిరిగి వచ్చినప్పుడు కూడా చాలామందికి నా సొంతంగా నేను బియ్యం పంపిణీ చేయడం, వాళ్ళకు కూరగాయలు పంపిణీ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆర్ఎన్ఎస్ఎల్ ఎండల్లో వాళ్ళు లాక్డౌన్ టైంలో కూడా రోడ్డు మీద నిల్చొని వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్న చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పళ్ళు మంచి చేయడం, మనకు తోచిన సహాయం చేయడం అనేటువంటి సేవా కార్యక్రమాలు చేసినాను సార్. ఆ విధంగా నేను కాంగ్రెస్ పార్టీలో నా యొక్క పాత్రను పోషిస్తూ ముందుకెళ్ళిన. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం చేయాలనే ఉద్దేశంతోనే నా వంతుగా పబ్లిక్ ఏ ఇబ్బంది వచ్చినా నేను ముందు నడిపించి అనేక కార్యక్రమాలు చేసినాను సార్. సార్, ఎందుకు గ్రామ ప్రజలు మిమ్మల్ని సర్పంచ్గా గుర్తించలేకపోవడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మంచి కంటే చెడు తొందరగా స్ప్రెడ్ అయితే అన్నట్టుగా మన మంచితనం ఏదైనా అవసరం అనుకున్నప్పుడు అవసరానికి మాత్రం మన దగ్గరకు వస్తారు. అవసరం తీరినాక డబ్బులు ఇంకా ఏదో ఆశ చూపిస్తే అక్కడ వెళ్ళేటటువంటి జనరేషన్ అయిపోయింది ఇది. కాబట్టి దాన్ని బాధపడట్లేదు సార్. సరే, ఇప్పటికీ కూడా నేను మీ దగ్గరకు వస్తే నా వర్క్ అవుతుందని చెప్పేసి చాలామంది వస్తుంది సార్. మాకు మేము కొన్ని తెలియక మేము తప్పులు చేసుకోలేమని చెప్పేసి వాళ్ళ తప్పును వాడు సర్దిద్దుకోవడం కోసం వస్తున్నారు. కానీ చేజారిన తర్వాత ఏం చేయలేము కదా. అయినప్పటికీ కూడా అవకాశాలు మళ్ళీ రావచ్చు అని చెప్పేసి ఎవరు వచ్చినా నేను రిసీవ్ చేసుకుంటున్నా, ఎవరు ఏ కార్యక్రమంలో వచ్చినా ఏ పని మీద వచ్చినా కానీ ఇక పలానా దగ్గర పోతే ఈ పని అయితే, పలానా దగ్గర వెళ్తే ఈ పని అయితే అని చెప్పేసి నా వంతుగా నేను కృషి చేసి నేనే స్వయం దగ్గరికి వెళ్ళి కూడా అన్ని కార్యక్రమాలను వాళ్ళు ముందు నడిపిస్తూ ఉన్నాను సార్. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు ప్రవేశపెట్టింది సార్. అవి మీ గ్రామ స్థాయికి మీరు ఒక గ్రామ శాఖ ఏ విధంగా తీసుకెళ్తున్నారు సార్? ఇప్పుడు 6 గ్యారెంటీలు వచ్చినప్పుడు 6 గ్యారెంటీలకి ఎవరెవరు ఏ దానికి ఎలిజిబుల్ అని చెప్పేసి కూడా అధికారంలో వచ్చిన కొద్ది రోజుల్లోనే అందరి దగ్గర కూడా విలేజ్ లెవెల్లో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ అప్లికేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరు దేనికి ఎలిజిబుల్ అని చెప్పేసి అప్లికేషన్ తీసుకుంది. దాంట్లో
ఈ 6 గ్యారెంటీలకు ఎవరు ఏ విధంగా ఎవరికి వర్తిస్తుందని చెప్పేసి కూడా నేను కూడా విలేజ్లో ఉండి అందరినీ నచ్చజెప్పి ఈ విధంగా అప్లై చేసుకుంటే ఇది ఈ పథకాలకు మీరు అర్హులని చెప్పేసి కూడా అందరినీ తీసుకొచ్చి ముందు నడిపించి ఆ పథకాలు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు రావడానికి ఇందిరమ్మ ఇల్లు రావడానికి చాలా కృషి చేసిన. దాంట్లో L1 L2 L3 అని చెప్పేసి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దాంట్లో కూడా ఎవరు దేనికి ఎలిజిబుల్ అని చెప్పేసి నేను దగ్గర ఉండి అందరి నిరుపేదలు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇల్లు దక్కాలని ఉద్దేశంతో నేనే దగ్గర ఉండి వాళ్ళకి ఇల్లు వచ్చే విధంగా, ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా రేషన్ కార్డు వచ్చే విధంగా, దాని తర్వాత ఉమ్మడిగా ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కొంతమందికి ఉండి కొంతమంది లేని వాళ్ళు కూడా వాళ్ళని కూడా ఎవరి ఫ్యామిలీకి వాళ్ళకు డివైడ్ చేసి వాళ్ళు లేని వాళ్ళని కూడా చేర్పించడం, మ్యారేజ్ అయిపోయిన వాళ్ళని ఇక్కడ కూడా డివైడ్ చేసి మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర వాళ్ళ అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి ఎలిజిబుల్ వచ్చే విధంగా వాళ్ళకి డివైడ్ చేయించడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ 6 గ్యారెంటీలు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కి రావాలంటే వాళ్ళు ఏం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా మోటివేషన్ చేసి వాళ్ళని కూడా చాలామంది నేనే దగ్గర స్వయంగా ఉండి ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి తర్వాత 200 యూనిట్ల కరెంటును కూడా ఏ విధంగా ఎలిజిబుల్ అంటే ప్రతిదీ నేను ముందుండి 6 గ్యారెంటీలకు ఎవరు ఏ విధంగా ఎలిజిబుల్ అంటే ప్రతి విషయంతో ముందుండి నడిపించి వాళ్ళను లబ్ధి పొందే విధంగా నేను చూసుకున్నాను సార్. ఈ దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు బాలునాయక్ గారికి మంత్రి పదవి కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న అభిమానులు కోరుతున్నారు సార్. మంత్రి పదవికి అర్హుడు అంటారా ఎమ్మెల్యే గారు? 100% అర్హుడు సార్. బాలునాయక్ అనే వ్యక్తి కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అన్ని అనుభవాలను అనుభవించిన వ్యక్తి, అన్ని అనుభవాలు తెలిసినటువంటి వ్యక్తి, పేద ప్రజల యొక్క బాధ సాధకాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి. మొట్టమొదటిసారిగా అతను కూడా ఎంపీటీసీగా చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అయినా కానీ ఇక్కడ కుంగిపోకుండా ఒక గిరిజన కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక గిరిజన ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తిగా ముందుకు వచ్చి అనేక రకాలుగా జెడ్పీటీసీగా చేసి, మార్కెట్ చైర్మన్గా చేసి, జెడ్పీ చైర్మన్గా చేసి, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి, ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ధైర్యం కోల్పోకుండా ధైర్యమే నా ఆస్తి, ధైర్యమే నాదంతని చెప్పేసి సర్వం కోల్పోయినా ధైర్యం కోల్పోకుండా ముందుండి నడిపించింది కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అందుకే ప్రజలు కూడా 10 సంవత్సరాల తర్వాత అవకాశం ఒకసారి ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ కూడా బాలునాయకే కావాలి మాకు అని చెప్పేసి బాలునాయకాన్ని పట్టం కట్టడం, మా బాలునాయక్ గారికి 100% ఇప్పటి వరకు కూడా గత 40 సంవత్సరాల కింద వరంగల్ రవీందర్ నాయక్ అప్పుడు చేసినటువంటి మంత్రి పదవి అతను కూడా స్థానికేతరుడు కాదు అయినప్పటికీ ఆ రోజుల్లో అతనికి ఇచ్చిన దాని తర్వాత దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి ఒక కాన్స్టిట్యున్సీ గిరిజన కాన్స్టిట్యున్సీ వెనుకబడినటువంటి ప్రాంతంలో ఏ పార్టీలో కూడా ఇంతవరకు నాకు మంత్రి పదవి రాలేదు కాబట్టి తప్పకుండా గిరిజనులకు వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కాబట్టి తప్పకుండా వీళ్ళకు గిరిజన బడుగు బలహీన వర్గాలకు తోడు నిండగా ఉంటూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బాలునాయక్ గారికి మినిస్టర్ పదవి ఇస్తుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. 100% అర్హుడు, అన్ని రకాల అనుభవం ఉన్నటువంటి అన్నీ తెలిసిన వ్యక్తిగా తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటాము. ఓకే సార్. నేరేడుకొమ్ము అనేది మండలం నూతనంగా ఏర్పడ్డ మండలం సార్, చాలా వెనుకబడిన మండలం. ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇప్పటికీ ఏం లేవు. దానిపైన ఎమ్మెల్యే గారి దృష్టి ఏ విధంగా ఉంటుంది? డెవలప్మెంట్ కోసం ఎట్లా ముందుకు వెళ్తున్నారు సార్? ఇప్పుడు 99 రోజుల ప్రణాళికలో భాగంగా కూడా అన్ని జీపీలకు వెళ్ళి అన్ని మండలాలలో అన్ని ఊర్లకు తిరిగి ఎక్కడ ఏ సమస్య ఉందని చెప్పేసి తెలుసుకొని దగ్గరుండి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో చర్చించి ఇప్పుడు కొత్త మండలం కాబట్టి ఎక్కడ ఏ ఆఫీస్ లేదు, ఎందుకు లేదు, దానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని పై అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ సీఎం దృష్టి కానీ తీసుకెళ్ళి మొన్ననే 200 కోట్లతో ఆల్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. బాలునాయక్ గారు మన ప్రజాపాలన గెలిచిన తర్వాత నుంచి కూడా ఎక్కడ కూడా అహర్నిశలు ప్రజల కోసమే ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల యొక్క సమస్యలను తీర్చడం భాగంగా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసం ఏమేమి చేయాలన్న ఉద్దేశంతో అహర్నిశలు కృషి చేస్తూ అభివృద్ధి దిశగా నడిపిస్తూ ఉన్నారు సార్. సార్, ఈ నేరేడుకొమ్ము మండలంలో ఉన్న కొన్ని ఐకేపీ సెంటర్లు కానీ పిఎస్సీస్ సెంటర్లు కానీ ఒడ్లు కొనుగోలు కాక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ రైతులు. మా దృష్టికి తీసుకొచ్చి ఇలా మేము చాలా సెంటర్లు తిరగటం కూడా జరిగింది. ఒడ్లు ఎగుమతి కావట్లేవు, లారీలు రావట్లేవు అంటున్నారు. కొన్ని చోట్ల అమ్మాయిల కొరత ఉందంటున్నారు. మరి దీనిపైన ఎమ్మెల్యే గారు ఎట్లా చేయబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? తప్పకుండా సార్. ఇప్పుడు లారీల కొరత అంటే చాలా దగ్గర నుంచి ఇప్పుడు ఒడ్లు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. లారీలు వెళ్ళి అక్కడ అన్లోడ్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకొని పోవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఆమలి వాళ్ళు కూడా అన్ని సెంటర్లలో వాళ్ళతో
చాలా వర్క్ ఉంది కాబట్టి కొంచెం కొరత ఉండొచ్చు. ఆ విషయంలో తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి కొనుగోలు సెంటర్ దగ్గరికి వెళ్ళి కూడా ఎలా ఉంది ఏంది పరిస్థితి అప్పటికప్పుడు తెలుసుకొని కూడా దానికి కావాల్సిన ఏర్పాటు తప్పకుండా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ అటువంటిది ఓకే, రైతులు చెప్పిన దాంట్లో వాస్తవం ఉండొచ్చు సార్. ఎందుకంటే అన్నట్టు అంత బిజీ షెడ్యూల్లో కొంచెం ఒక రోజు వెనక ముందు అయితే ఉండొచ్చు. కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 500 రూపాయల బోనస్తో పాటు గిట్టుబాటు ధరతో పాటు చివరి గింజ వరకు కూడా కొంటామనే విషయం వాస్తవం. అది మీరు చాలామంది రైతులు దాని నుంచి లబ్ధి పొందిన వాళ్ళు కూడా చాలామంది కూడా అవును సార్ వాస్తవం అనిపిస్తుంది, మాకు లబ్ధి పొందినాం కాంగ్రెస్ పార్టీ ద్వారా మీకు చాలా వరకు లబ్ధి పొందని చెప్పేసి కూడా చెప్తున్న విషయాలు మీరు కూడా గమనిస్తుంటారు. ఓకే సార్, మీ గ్రామంలో నిరుద్యోగ యువత మొత్తం కూడా లైబ్రరీ కావాలంటున్నారు సార్, మా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అంటే మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చారు కాబట్టి ఓ గ్రామ శాఖగా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మీతో సాధ్యమైంది అంటారా? తప్పకుండా సార్. ఇప్పుడు ఏంటంటే గతంలో మాకు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పాత బిల్డింగ్ ఉండే ఓల్డ్, ఇప్పుడు కొత్తది శాంక్షన్ అయింది, అది కట్టేసారు. దాని తర్వాత అది ఇప్పుడు ఖాళీగానే ఉంది కాబట్టి ప్లస్ ఇంకోటి దాని తర్వాత ఇప్పుడు మహిళా సంఘాల బిల్డింగ్ కూడా మా దగ్గర ఆల్రెడీ చివరి దశకు వచ్చినది కూడా అయిపోతూ ఉంది. మా దగ్గర ఆ ఛాన్సెస్ ఉన్నాయి సార్, ఎందుకంటే గవర్నమెంట్ ప్లేసెస్ కూడా కొన్ని ఉన్నాయి, అక్కడ తప్పకుండా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇంకోటి చిన్న మండలం అయినా చాలా చాకచక్యమైనటువంటి మండలం, అందరి ఎడ్యుకేషన్ పిల్లలు ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ కోసం 100% కృషి చేసి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లైబ్రరీ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం సార్. సార్, ఈ దేవరకొండ నియోజకవర్గం మొత్తం కూడా వెనుకబడిపోయిన ప్రాంతం సార్, ఇక్కడ నీటి వసతి తక్కువ ఉంటుంది. డిండి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు విడుదల చేస్తే దేవరకొండ మొత్తం సస్యశ్యామలం అవుతుంది అంటున్నారు. అది సాధ్యమైతే అంటారా కాంగ్రెస్ ప్రభుత్వం? 100% సాధ్యమైతే సార్, సాధ్యం కాదని చెప్పడానికి ఛాన్సెస్ లేదు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే గత 10 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 2004లో స్టార్ట్ అయినటువంటి ఎస్ఎల్బిసి ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసినటువంటి ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని మనం ముగిస్తే వాళ్ళకు పేరు వస్తుందన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కనీసం దానికి కన్నెత్తి కూడా చూడలేదు. అదే ఇప్పుడు కాళేశ్వరం అనుకుంటే అన్నీ తీసుకున్నారు, కాళేశ్వరం కూలేశ్వరం లాగా పోయింది. దాని మీద ఇప్పటికీ కూడా రూమర్స్ నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా అసలు దేనికి కూడా పనికిరన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అదే కార్యక్రమం అదే అమౌంట్ పోయింది, దాంట్లో నుంచి సగభాగం ఇక్కడ పెట్టి ఉంటే ఈ పార్టీకి ఎస్ఎల్బిసి పూర్తి అయిపోతుండేది. దానివల్ల ఎంతోమంది లక్షల ఎకరాలకు పారగంతేది సాగునీరు పారుదల నీరు అనేక రకాలుగా లబ్ధి పొందేవాళ్ళు. అందుకే రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తప్పకుండా అది పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే మెషిన్లు తెప్పించుకున్నారు. అవన్నీ తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో చాలా రోజుల వరకు అది పెండింగ్లో ఉండడం వల్ల కొంచెం ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ కొంచెం కూలిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దానికి తప్పకుండా మాట ఇచ్చిన ప్రకారం 2 yearsలో అది కంప్లీట్ చేస్తామని చెప్పారు. అది కొంచెం డిస్టర్బెన్స్ వల్ల కొద్దిగా ఆగింది, మళ్ళీ పనులు పునః ప్రారంభమైనాయి. తప్పకుండా అది పూర్తయింది. దాని తర్వాత డిండి ప్రాజెక్టు పనులు కూడా ఆ విషయంలో కూడా మా ఎమ్మెల్యే గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు వాళ్ళందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే నీటిపారుదల శాఖ మినిస్టర్ మా జిల్లాకు చెందిన వ్యక్తే కాబట్టి మాకు చాలా ప్లేస్మెంట్ ఉంది. అది తప్పకుండా అదే కాకుండా చిన్న ప్రాజెక్టులు కూడా మన తుల్జా భవాని ప్రాజెక్టు చిన్న లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా తప్పకుండా మా ఎమ్మెల్యే గారి హయాంలో 100% ఈ 2 yearsలో తప్పకుండా పూర్తి అవుతుంది. అందరికీ కూడా తాగునీరు 100% అందుతుంది. ఓకే సార్, దేవరకొండ నియోజకవర్గంలో ఏ గ్రామాలల్లో చాలా వరకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య సార్ ఇది. చాలా చోట్ల కోతుల బెడత, కుక్కల బెడత బీభత్సంగా ఉంది సార్. ఇది మరి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ కోతుల బెడత, కుక్కల బెడత నుంచి కాపాడే విధంగా ఏమన్నా చర్యలు తీసుకునే ఆలోచనలు ఉన్నాయంటారా? ఇప్పుడు గతంలో కూడా కొన్నిసార్లు వేరే విలేజ్ వాళ్ళ నుంచి వేరే మండలాల నుంచి వారు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ అటవీ అధికారులతో ఫారెస్ట్ అధికారులతో కూడా చర్చించి, లోకల్లో ఉన్నటువంటి మున్సిపల్ వాళ్ళతో కూడా చర్చించి, లోకల్ ఉన్న స్థానిక ప్రజలతో కూడా చర్చించి ఏ విధంగా చేస్తే ఆ విడత నుంచి మనం తప్పుకోవాలని చెప్పేసి ఆలోచనలో తప్పకుండా అది ఆలోచన విధానంలో ఉండరు. తప్పకుండా దాని సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి సార్, మీరు మీ గ్రామ ప్రజలకి సరే మొన్న సర్పంచ్ ఓడించొట్టు, ఓటమి అనేది సహజం, ఎవరైనా ఓడిపోతుంటారు. గ్రామ శాఖగా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీ గ్రామస్తులకు కానీ, మీ మండల యూత్ నాయకులకు కానీ, ప్రజలకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? తప్పకుండా మంచి చేయాలనుకునేటువంటి నాయకుడు పదవిలో ఉండాల్సిన అవసరమే లేదు.
అలా అనుకుంటే పదవి లేని వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరు ఉండరు. ఇది కరెక్టే కాదు. సేవ చేయాలనే తత్వం మనలో ఉండాలి. ఆ సేవాభావం మనలో ఉంది కాబట్టి తప్పకుండా మానవ సేవ మాధవ సేవ అన్నట్టుగా నేను ముందుకెళ్తా ఉన్నా. తప్పకుండా మా గ్రామ ప్రజలకు మా గ్రామంలో కూడా చాలామంది చదువుకున్నటువంటి విద్యార్థులు, గతంలో కూడా నేను కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు సర్టిఫికేట్స్ దగ్గర కూడా కొన్ని కాలేజీలలో కొన్ని స్కూల్స్లలో మాకు సర్టిఫికేట్స్ ఇవ్వలేదు సార్, అది ఇది అంటే నేను స్వయంగా వెళ్ళి అవసరమైతే ఒక 10 కట్టాల్సిన దగ్గర ఒక 2 కట్టి నా సొంతంగా నేను కట్టి కూడా సర్టిఫికేట్ ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. తప్పకుండా నా సొంతంగా నేను ఎంతవరకు వీలైతే ఎంతవరకు నేను కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా. మా గ్రామ ప్రజలకు నేను అధికారంలో ఉన్నా లేకున్నా నేను ఉండాల్సిన అవసరం లేదు. నాకంటే పెద్దవాళ్ళు మా ఊరువరులు మా ఎమ్మెల్యే గారు ఉన్నారు. తప్పకుండా మా ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మా ఎమ్మెల్యే గారి అండదండ తప్పకుండా మా కార్యక్రమం గ్రామ పంచాయతీకి ఏం కావాలన్నా కానీ సాయశక్తిలో కృషి చేస్తా. గతంలో ఒక 6 months బ్యాక్ కూడా కొన్ని మా రోడ్ నుంచి మా విలేజ్ నుంచి ఇంకో విలేజ్ వెళ్ళేటప్పుడు అప్పుడు ఒక చిన్న కలవట్లాగా వస్తుంది, కాలువలాగా వస్తుంది. దాటాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి సార్ మాకు దాటడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, తక్షణమే స్పందించి కలవట్ కట్టుకోమని చెప్పేసి కూడా వర్క్ ఇవ్వడం జరిగింది. బ్రహ్మాండంగా ఇప్పుడు అక్కడి నుంచి వేరే ఊరికి మాకు రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా తప్పకుండా మా గ్రామ ప్రజల పక్షాన నేను సార్ దగ్గరికి వెళ్ళి తప్పకుండా కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవి కూడా తప్పకుండా చేస్తాం. సార్ చివరిగా సార్ ఫైనల్గా గ్రామాలలో నిరుద్యోగ యువత మొత్తం కూడా ఈ తాగుడుకు బానిసలు అవ్వడంతో పాటు బాగా బెట్టింగ్లకు బానిసలు అవుతున్నారు సార్. ఈ విషయాలల్లో చాలామంది యువత మా దృష్టి తీసుకొచ్చి పోలీసుల ద్వారా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తే కొంచెం మార్పు అనేది వస్తుందని చెప్పేసి అంటున్నారు. ఈ విషయం మరి మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లే ఆలోచన ఉన్నాయి సార్? 100% సార్. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు ఈ విషయంలో మొన్న మీరు అన్నట్టు 99 ప్రణాళికలో భాగంగా మన దేవరకొండలోనే పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొచ్చి కూడా అసలు చాలా నిజంగా కూడా రోడ్డు ప్రమాదం జరుగుతున్న దాంట్లో 80% యువతలే ఉన్నారు. ఎందుకు ఎందుకు జరుగుతూ ఉంది, ఎక్కడ లోపం ఉందని చెప్పేసి ఆ లోపాన్ని పసిగట్టి తప్పకుండా దాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోలీసు వ్యవస్థలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు పాపం వాళ్ళు కూడా. అనేక విధాలుగా వాళ్ళు కష్టపడి దానికి ఎక్కట్లో ఏ విధంగా చేస్తే ఇక్కడ దాన్ని అరికట్టవచ్చున్న ఉద్దేశంతో ఆ ప్రీప్రాంతం ఉన్నారు సార్. 100% అది ఈ ప్రజాప్రభుత్వంలో ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి చొరవతో మా స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్టివ్తో తప్పకుండా అది సాధ్యమవుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఇంకోటి వాస్తవంగా చెప్పాలంటే కూడా గత 10 సంవత్సరాల నుంచి లోకల్లో గతంలో ఇంతకుముందు కూడా మున్సిపల్ చైర్మన్గా టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క పని జరగలేదు సార్. ఇప్పుడు వెళ్ళి చూడండి, మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు వెళ్ళి చూడండి, అవసరమైతే నేను కూడా చూపిస్తాను. మున్సిపల్ ఎలక్షన్ జరిగి 2-3 months అయిందో కాలేదో ప్రతి గల్లీ వాడలో సీసీ రోడ్లు పని నడుస్తున్నాయి సార్. తప్పకుండా ఎక్కడ కూడా రోడ్డు రాకపోకలు అనేది ఇబ్బంది పడకూడదు. గ్రామ ప్రజలు మున్సిపల్ ప్రజలు కానీ ఎవరైనా సరే ఎక్కడ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళు వీళ్ళు ఏరైనా సరే ఎవరైనా సరే ఇబ్బంది పడదన్న ఉద్దేశంతో ప్రతి గల్లీలో సీసీ రోడ్ నడుస్తుంది సార్. గత 10 సంవత్సరాలు ఒక 10 feet రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు ప్రతి గల్లీలో నడుస్తూ ఉంది. అవసరం మీరు వెళ్ళండి, చూడండి. తప్పకుండా ఏది ఏమైనప్పటికీ ప్రజాప్రభుత్వం, ప్రజలు ఏది కోరి తెచ్చుకునే ప్రభుత్వం. కొంతమంది పడక రకరకాల మాట్లాడుతుండొచ్చు, కానీ అది అవన్నీ వాస్తవం కాదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చి వాడు చేయలేక చేసే వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇది టీఆర్ఎస్ ఒక 2-3 ఉండే, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళకి విమర్శలు చేయడం తప్ప వేరేది. ఇక్కడ బాలక సుమన్ కానీ, గువ్వల బాలరాజు కానీ, ఆరుమూరి జీవన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఆ బ్యాచ్గా తయారై ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఇప్పుడు సేమ్ అదే పాడి కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, కేటీఆర్ అదే టీంలో చేరి అదే కార్యక్రమాలు చేస్తున్నారు తప్పిస్తే గతంలో మేము చేసింది తప్పులు కాకుండా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేసిన అభివృద్ధి మీద బురద చెల్లన్నది కరెక్ట్ కాదని చెప్పేసి మాత్రం వాళ్ళు తెలుసుకోవట్లేదు. ప్రజలు ఇంత గట్టిగా బుద్ధి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి బుద్ధి రావట్లేదు. మళ్ళీ ఇదే విధంగా పోతే వచ్చే రోజుల్లో కూడా ఇంకా మంచిగా బుద్ధి చెప్తారు ప్రజలు. దాంట్లో మాత్రం ఎటువంటి అనుమానం లేదు. ఏది ఏమైనా ఫైనల్గా చివరిగా దేవరకొండ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి దిశలో నడిపించడానికి మా ఎమ్మెల్యే గారు శాయశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇంకో 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి ఆ 2.5 సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి చేసి మళ్ళీ వచ్చే ఎలక్షన్లో చాలా బంపర్ మెజారిటీతో మొన్న వచ్చిన మెజారిటీ కంటే ఇంకా 2 ఎక్కువ మెజారిటీతో
గెలిచి దేవరకొండ అభివృద్ధిలో ముందుంటారని చెప్పేసి కోరుకుంటున్నాను. సార్ మీరు గ్రామ శాఖతోటే సర్దుకుంటారా, ఇంకేమైనా పదవులు ఆశిస్తున్నారా? పదవులు ఆశించడం అనేది ఇప్పుడు మనం నిర్ణయం చేసుకునేది కాదు. అది పార్టీలో పనిచేస్తున్నప్పుడు అవకాశం వస్తే అవకాశంలో అధిష్టానం నిర్ణయిస్తే అధిష్టానం ఆదేశిస్తే ఆదేశం ప్రకారం ప్రయత్నం చేస్తాను. 100% ప్రయత్నం చేస్తా. ముందు ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల ఎలక్షన్స్ వస్తుంటాయి. అధిష్టానం నిర్ణయం అది. అధిష్టానం నిర్ణయించి తప్పకుండా చేయాలి అన్నట్టు 100% చేస్తాను. ఈ గ్రామశాఖ అనేది ఇది నేను పదవి పార్టీలో కష్టపడినటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సర్పంచ్ అంటే వేరే వేరే పదవులు అంటే 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంటైపోతుంది. కానీ ఇది నా హార్డ్ వర్క్ను బట్టి నేను పార్టీ నా భుజస్కంధాల మీద వేసుకుని ముందుకు వెళ్ళి నాళ్ళు ఆ పదవి నాకు అట్లనే ఉంటుంది. దాంతోపాటు నా యొక్క కార్యక్రమాలను నా యొక్క పార్టీలో నా యొక్క హార్డ్ వర్క్ను చూసి తప్పకుండా నాకు వేరే వేరే అవకాశాలు 100% వస్తాయి. మా ఎమ్మెల్యేగా తప్పకుండా గుర్తిస్తారనేది కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ దగ్గర.